శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. మనకు దక్షిణాయనము ప్రారంభమైనది ఆషాఢమాసంలో. అలాగే ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం మొదలైనది. ఈ దక్షిణాయనములో 4-5 మాసములు వరుసగా అంతా ఆ పరమేశ్వరి లక్ష్మీనారాయణుల గురించే ఈ మాసాలన్నీ వస్తూ ఉంటాయి. దానిలో భాగముగా శ్రావణ మాసము అమ్మవారి గురించి, తర్వాత భాద్రపదము గణపతి గురించి, తర్వాత మళ్ళీ ఆశ్వేజము అమ్మవారి గురించి, మరలా కార్తీకము పరమేశ్వరుని గురించి, అలా మార్గశిరము శ్రీ విష్ణుమూర్తి గురించి, నారాయణుని గురించి. అయితే ఇలా అని ఈ మాసం మొత్తము ఆ దేవుడికేనా అంటే కాదు. మరలా శ్రావణ మాసానికి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు, వరలక్ష్మీ అమ్మవారుగా శుక్రవారాలు పూజిస్తారు. సోమవారానికి వచ్చేసరికి పరమేశ్వరునికి శ్రావణ సోమవారం చాలా ప్రీతికరం. పరమేశ్వరుణ్ణి ఈ శ్రావణ సోమవారం నాడు పూజించడం ద్వారా చాలా ఉపయోగాలు కలుగుతాయి. ఆ తరువాతకి వెళ్తే మంగళవారం, మంగళగౌరి అంటే గౌరీ అమ్మవారు అంటే దుర్గా అమ్మవారు. ఉత్త ఆశ్వేజ మాసము నవరాత్రులే దుర్గా అమ్మవారిని చేస్తారు అనుకుంటారు. కాదు, ఈ శ్రావణ మాసంలోనే మరలా మంగళవారాన్ని చూసుకుంటే అమ్మవారు. ఇంకా ముందుకు వెళ్తే మళ్ళా బుధవారానికి వెళ్ళేసరికి నారాయణుడు. బుధవారానికి వచ్చేసరికి నారాయణుడు కాదు కదా, శనివారం కదా శ్రీ విష్ణుమూర్తికి చేసేది అంటారు. కాదు, బుధవారము చాలా ప్రీతికరము శ్రీమన్నారాయణుడికి. శనివారము కూడా అంతే, శనివారము కంటే బుధవారము ఇంకా చాలా ప్రీతికరం. అలా లక్ష్మీదేవికి, నారాయణుడికి, గౌరీదేవతకు, అలాగే శివునికి. ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఇంకా ముందుకు వెళ్తే మరలా భాద్రపదానికి వచ్చేసరికి నవరాత్రులు, భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రులు గణపతి గురించి నవరాత్రులు చేస్తారు, పూజిస్తారు, మండపాలు వేసుకుంటారు, వరసిద్ధి వినాయకుడిని పూజిస్తారు. ఆ తర్వాత మాసము మొత్తము ఆ పక్షము బహుళ పక్షం వచ్చేసరికి మహాలయ పక్షం అంటారు. ఆ మహాలయ పక్షము మొత్తము పితృదేవతల గురించి చేస్తారు. ఆ తర్వాత ఆశ్వేజము, నవరాత్రులు. సరే, మరలా ఈ శ్రావణ మాసం గురించే ఆలోచిస్తే ఈ శ్రావణ మాసములో సోమవారం నాడు పరమేశ్వరుని ఉన్న ఈ శ్రావణ మాసములో 4 లేదా 5 సోమవారాలు ఎవరైతే కంకణం కట్టుకొని, కంకణం అంటే నిశ్చలమైన మనస్సుతో ఒక దీక్షలాగా పెట్టుకొని ఈ శ్రావణ సోమవారం నాడు ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తిగా పూజిస్తారో, భక్తిగా అభిషేచన చేసుకుంటారో వారికి 100% ఆ పరమేశ్వరుడు వెన్నంటే ఉంటాడు. ఖచ్చితముగా వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాడు. ఇంకా తర్వాత మంగళగౌరి, సోమవారం అయిపోయింది, మంగళవారం మంగళగౌరి. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరికి, వరలక్ష్మి శుక్రవారాలకి చాలా విశేషము. అందుకని మంగళగౌరి వ్రతం నాడు ఆ గౌరీ అమ్మవారిని పూజించడం ద్వారా కూడా ఇంట్లో ఎప్పుడూ మాంగళ్యము అంటే ధర్మపత్ని ఎవరైతే ఇంట్లో ఆడవారు ఉంటారో, పెళ్ళైన ఆడవారు, వారు ఎల్లప్పుడూ సౌమంగళ్యంగా దీర్ఘకాలము ఆయురారోగ్యాలతో ఉంటారు. అలాగే పెళ్ళి కాని వారు ఉన్నా సరే, శీఘ్రముగా పెళ్ళి కావాలి అన్నా సరే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితముగా శీఘ్రముగా వివాహం అవుతుంది. ఆ తర్వాత బుధవారానికి వచ్చేసరికి విష్ణుమూర్తి ఒక్కడే అనుకుంటున్నారా? కాదు, అక్కడ కూడా మళ్ళీ వినాయకుడు వస్తాడు బుధవారం. ఈ వినాయకుడిని, విష్ణుమూర్తిని బుధవారం నాడు పూజించడము ద్వారా వెనక నుండి వచ్చే ఆపదలన్నీ మన దరికి చేరకముందే నాశనం అయిపోతాయి. మన వెన్నంటే ఉంటూ మనము తలబెట్టిన సకల కార్యములకు ఎటువంటి విఘ్నములు కలగకుండా ఆ గణపతి మనల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటే
నారాయణుడు మన దగ్గరికి వచ్చే ఆపదలను కూడా అల్లంత దూరంలోనే వాటిని సంహరిస్తూ ఉంటాడు నారాయణుడు. సరే, అయిపోయింది. అక్కడి నుంచి తర్వాత ఇంకా శుక్రవారానికి వచ్చేసరికి చాలామంది అనుకుంటూ ఉంటున్నారు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీ వ్రతం అని కొంతమంది అంటుంటే, పౌర్ణమి రోజు కూడా శుక్రవారం వస్తే అది కూడా లెక్కలోకి వస్తుంది కదా, వరలక్ష్మీ వ్రతం కదా అని. కాదు, ఇక్కడ జరిగేది ఏంటంటే, పౌర్ణమికి దగ్గరలో ఉన్న శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా ఆచరించాలి. అయితే పౌర్ణమి రోజు కూడా శుక్రవారం ఉండడం ద్వారా దాన్ని కూడా వరలక్ష్మీ వ్రతానికి దాన్నే వరలక్ష్మీ వ్రతంగా చెయ్యొచ్చు. అది ఎలా అంటే, ఎప్పుడైతే పౌర్ణమి రోజు సాయంకాలము సూర్యాస్తమయం వరకు పౌర్ణమి ఉంటుందో, అలా పౌర్ణమి ఉన్నప్పుడు ఆ రోజు శుక్రవారం రావడం ద్వారా దాన్ని వరలక్ష్మీ వ్రతంగా ఆచరించవచ్చు. లేదా ఆ రోజు సూర్యాస్తమయం వరకు పౌర్ణమి లేకపోతే శుక్రవారం ఆ రోజు ఉన్నా సరే దాన్ని వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి ఆచరణలోకి రాదు. ఎందుకు అంటే, శుక్లపక్షము మొత్తము చంద్రుడు ఎలాగైతే రోజు రోజుకి తన తేజస్సుని, తన అందమును, తన ఆయుష్ని పెంచుకుంటూ ఎలాగైతే శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడో, అలా శుక్లపక్షములో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయడము ద్వారా, వరలక్ష్మీ వ్రతం చేయడము ద్వారా ఆ చంద్రుడు ఎలాగైతే పెరుగుతున్నాడో అలానే మన ఇంట్లో ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు, దీర్ఘ సౌమంగళ్యాలు ఎప్పుడూ నిలకడగా ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. అదే పౌర్ణమి రోజు శుక్రవారం ఉండి పౌర్ణమి సూర్యాస్తమయం వరకు ఉన్నా సరే ఆ రోజు చేసుకోవచ్చు. ఎందుకు అంటే, సూర్యాస్తమయం తర్వాత నుంచే కదా చంద్రుడు మనకు కనిపించేది. ఆ చంద్రుడు కనిపించినప్పుడే కదా అది తగ్గుముఖమా, పెరుగుతున్న శుక్లపక్షమా, కృష్ణపక్షమా అనేది మనకి తెలిసేది. పౌర్ణమి రోజు సూర్యాస్తమయానికి పౌర్ణమి లేకపోతే ఎట్లాగూ పాడ్యమి వచ్చేస్తుంది, కృష్ణ పాడ్యమి వచ్చేస్తుంది, కృష్ణపక్షంలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి కృష్ణపక్షము ఆగమనమైంది అంటే చంద్రుడు తన వర్చస్సుని తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటాడు. తద్వారా ఆ రోజు చేయడం ద్వారా ఎంత వ్రతము చేసినా సరే మన ఇంట ఉన్న సుఖ, సంతోష, ఆనంద, ఐశ్వర్యాలు, సౌమంగళ్యాలు ఆ చంద్రుని వలె మరలా తగ్గుముఖం పడతాయి అని చెప్పి మనకి అలాంటివి చేయకూడదు అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. ఇంకా తర్వాత శనివారం, శుక్రవారం అయిపోయింది కదా, శనివారం. శ్రావణ మాసంలో శనివారము చాలా ప్రీతికరం వెంకటేశ్వరుడికి, హనుమంతుడికి. ఇక్కడ వెంకటేశ్వరుని కంటే హనుమంతునికి చాలా ప్రీతికరం. హనుమంతుడిని పూజించడము ద్వారా ఖచ్చితముగా ఆ వెంకటేశ్వరుడు కూడా వెన్నంటే ఉంటాడు. ఇక్కడ శ్రీనివాసుడు ఆ హనుమంతునికి శనివారం పూట సుందరకాండ పారాయణం చేయడం ద్వారా లేదా హనుమాన్ చాలీసా పఠనం చేయడము ద్వారా ఆ హనుమంతుడు ఖచ్చితముగా మనకి ఉన్న ఆపదలను తొలగించి మన శత్రువులని హరింపజేస్తాడు. ఇది ఇలాగుంటే, మంగళవారం గురించి ఇందాక మాట్లాడుకున్నాం, మంగళగౌరి అమ్మవారు అని. ఆ రోజు అమ్మవారినే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వరుని చేయడము ద్వారా, ఆయనని పూజించడం ద్వారా సంతానపరంగా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి, ఇంత సంతానం కలుగుతుంది. అంతేకాకుండా శారీరక, మానసిక బాధలున్నా తొలగిపోతాయి, శరీర ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వ్యావహారికంగా ఉన్న అప్పులు, రుణబాధలు తొలగిపోవాలన్నా సరే ఖచ్చితముగా ఆ రోజు మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా ప్రీతికరం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసం విశిష్టత గురువారానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే గురువారము బ్రహ్మదేవుని పూజించడము ద్వారా, ఎందుకంటే మన జీవితాలన్నీ రాసేది ఆ బ్రహ్మదేవుడే. ఈ విశ్వాన్ని సృష్టించేది విష్ణుమూర్తి చెబుతూ ఉంటే పైన కూర్చొని ఎవరు ఎలా చేయాలి, ఎప్పుడు ఎవరు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏమి చేయాలి అని చెప్పి రాసేది మొత్తము ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవునికి ఇంతవరకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేవు అని చెప్పి ఒక శాపం ఉంది బ్రహ్మదేవుడికి. అయినా మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురిని ఖచ్చితముగా ఆరాధించాలి. అలా ఆ బ్రహ్మదేవుని గురువారము, బృహస్పతి గురుడు మన గురువు గారు, ఆయనే ఆ బ్రహ్మదేవుడు. లేదు, శంకరాచార్య స్వామి వారు
ఆ శంకరాచార్య స్వామి వారిని పూజించడం గురువు గారిగా చాలా విశేషం. తద్వారా కూడా ఈ శ్రావణ మాసము చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా చివరిగా మిగిలింది ఆదివారం. ఈ ఆదివారము కూడా సూర్యుడికి చాలా ప్రీతికరం. సూర్యుడు ఏం చేస్తాడు అంటే, ఆదిత్యుడు ఆరోగ్యానికి కారకుడు. మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అన్నా, మన మనస్సులో ఉన్న వేరే వేరే ఆలోచనలు, మనం చేస్తున్న పనికి సంబంధించని ఆలోచనలన్నీ మన మనస్సుని, మన బుద్ధిని పాడు చేస్తూ ఉంటాయి. వాటన్నిటినీ తొలగించి మన శరీరానికి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. సూర్యుడు మనకి బాగుంటే గనక మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యము చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచన కూడా చాలా సూక్ష్మంగా ఏ విషయాన్నైనా సరే వెంటనే దాని గురించి ఎలా చెయ్యాలో చాలా ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటుంది బుద్ధి. తద్వారా ఈ శ్రావణ మాసము చాలా విశేషమైనది, చాలా శుభప్రదమైనది. కనుక అందరూ ఈ శ్రావణ మాసము ఖచ్చితముగా అన్ని విధాల మనస్సుతో, కనీసము ఇంట్లో చేయలేని స్తోమత ఉన్నా సరే ఆ స్తోమతకి తగ్గట్టు కనీసం మనస్సుతో అయినా సరే ధ్యానిస్తూ, కనీసం ఒక 15 నిమిషాలు ఆదివారం నాడు సూర్యుడికి, సోమవారం నాడు పరమేశ్వరుడికి, మంగళవారం నాడు గౌరీదేవతకు, సుబ్రహ్మణ్యేశ్వరునికి, ఇలా బుధవారము గణపతికి, విష్ణుమూర్తికి, ఇలా ఏ వారానికి నేను చెప్పినట్టు ఆ వారం ఆ స్వామివారిని ఒక్క 15 నిమిషాలు మనస్ఫూర్తిగా మనస్సుని ఆయన మీదే ఉంచి, బుద్ధిని ఆయన మీదే ఉంచి, నిష్కల్మషంగా ఆయన్ని ధ్యానించడం ద్వారా 100కి 100% ఆయన మనకి తగిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వర్యై నమః. తత్సద్బ్రహ్మార్పణమస్తు.